హలో హాయ్ అండి. నా పేరు కుస్మ. నా ఛానల్ పేరు కుస్మ హోమ్లీ వ్లాగ్స్. ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే రెసిపీ మినపగారెలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 8 hours ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీకు పెప్పర్ ఫ్లేవర్ కావాలంటే అది వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఒక 1 onion 2 పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని బాగా కలుపుకొని తగినంత సాల్ట్ ఇడ్లీ సోడా వేసుకొని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా గారెలు వేస్తున్నాను. 1 hour ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాలంటే 1 hour ఫ్రిడ్జ్లో పెడితే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, వడలు గట్టిగా వస్తున్నాయి, సాఫ్ట్గా రాలేదు, ఈవెన్గా కుక్ అవ్వలేదు. దానికోసం 1 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా గారెలు వేసామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇట్లా ఈవెన్గా కొంతమంది చేత్తోనే వేసేస్తారు. నేను కవర్తో వేస్తున్నాను, నాకు అలవాటు. అట్లా బబుల్స్ వచ్చేటప్పుడు వెత్తకూడదు. బబుల్స్ ఇలా తగ్గిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేయాలి. ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని అది కూడా బాగా కుక్ అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకుంటే అప్పుడు చాలా బాగా వస్తాయి. మన బబుల్స్ వచ్చేటప్పుడు గెంటి పెట్టామంటే అది విరిగిపోతుంది, అంత టేస్ట్గా రావు. ఇప్పుడు చూడండి, బబుల్స్ తగ్గినాక టర్న్ చేసినాక ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. గారెలు ఎవరికైనా తెలుసు, కానీ నేను ఈజీ ప్రాసెస్లో చెప్పాను. రాని వాళ్ళు కూడా పిల్లలు ఎవరైనా ఉన్నా మీ పేరెంట్స్కి చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా వస్తాయి. ఒకసారి ఇలా ఎవరైనా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.